జీహెచ్ఎంసీ కార్మికురాలిగా బోధకురాలిగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఓ మహిళ. తనకున్న జ్ఞానం చదువు మరొకరికి ఉపయోగపడాలని తన వంతు సాయంగా పేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెబుతున్నారు స్రవంతి. సికింద్రాబాద్కు చెందిన స్రవంతి BA చదివి 10 ఏళ్లుగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. గత 3 ఏళ్లుగా ఫ్రీగా ట్యూషన్ చెబుతున్నారు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు స్థానికంగా ఉండే పేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెప్తున్నానంటున్న స్రవంతితో కల్పన ఫేస్ టు ఫేస్. ఉదయం అయితే చాలు జీహెచ్ఎంసీలో కార్మికురాలు, సాయంత్రం అయితే చాలు పేద విద్యార్థులకు గురువుగా పనిచేస్తున్నారు స్రవంతి గారు. మరి ఎప్పటి నుంచి పేద విద్యార్థులకి చదువు చెప్తూ ఉన్నారు? ముఖ్యంగా చూసుకోవాలంటే ఉదయం అంతా జీహెచ్ఎంసీ కార్మికురాలుగా చేస్తూ ఉన్నారు, సాయంత్రము విద్యార్థులకు చదువు చెప్తున్నారు. అది కూడా మనకు డబ్బులు తక్కువ చేస్తున్నారంటే అది కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీగా పేద విద్యార్థులు అందరికీ కూడా చదువు చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఒకసారి వారితో మాట్లాడదాం. ఉదయం నుంచి మొత్తం మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటారు, రోడ్లన్నీ కూడా సాఫ్ చేస్తూ ఉంటారు. ఇక సాయంత్రం అయితే పేద విద్యార్థులకి చదువు చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎన్ని రోజుల నుంచి మీరు పేద విద్యార్థులకు ట్యూషన్ చెప్తున్నారండి? ఈ ఆలోచన అనేది నాకు ఒక వ్యక్తి వల్ల పరిచయం కావడం వల్ల, అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం వల్ల జరిగింది. ఆ వ్యక్తి చెప్పే మాటలు విని ఇన్స్పిరేషన్ పొంది నేనెవరికి సహాయపడగలను, నేనెవరికి ఉపయోగపడగలను, నా చదువు ఎవరికి ఉపయోగం. నేను 15 సంవత్సరాలు చదివిన విషయాన్నే మర్చిపోయినా మేడం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత భువనగిరి జిల్లా టేకుల సోమవారం గ్రామం, అక్కడికి మీటింగ్కి వెళ్ళడం, అక్కడ తెలుసుకోవడం జరిగింది. వచ్చిన వెంటనే నేను 15 సంవత్సరాలు వెనక తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఏముంది? ఏం లేదు. ఖాళీ పడుకోవడం, నిద్ర లేవడం, పిల్లలకి పని చేసుకోవడం, వాళ్ళని స్కూల్కి పంపించడం, వచ్చిన రోడ్లు క్లీన్ చేసిన అన్న విధంగానే ఉంటుండే నా జీవితం. గత 3 సంవత్సరాల నుంచి పిల్లలకి ట్యూషన్ చెప్పడం జరుగుతుంది. ఈ ఆలోచన అనేది ఆ వ్యక్తి ద్వారానే రావడం జరిగింది. మేము ఇంటి ముందు ఒక 4 పిల్లలకి కూర్చోబెట్టుకొని చెప్పడం జరిగింది. తర్వాత అది వర్షం కారణంగా, వర్షాలు పడడము, ఎండ, ఆ కారణంగా మేము మళ్ళీ మా బస్తీ కార్పొరేటర్ గారిని అడగడం జరిగింది. ఆయన మా కమిటీ హాల్ ఉంది కదా, మన కమిటీ హాల్, అది తీసుకొని అందులో చెప్పుకోండమ్మా, కరెంటు ఫ్రీ, ఫ్యాన్ ఫ్రీ, అన్నీ ఫ్రీ ఉన్నాయి, మీకు లైటింగ్ కూడా ఫెసిలిటీ ఉంటుంది, చెప్పండి అని అనుమతి ఇవ్వడం జరిగింది. మేము ఇప్పుడు అందులో చెప్తున్నాం. గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు ఎంతవరకు చదువుకున్నారు? దాంతోపాటు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు విద్యార్థులకు మీరు ట్యూషన్ చెప్తున్నారండి? మేడం, నేను జనగాం జిల్లా వడ్లకొండ గ్రామంలో ABV డిగ్రీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాను. BA ఎకనామిక్స్ అక్కడనే చదువుకున్నాను. నాది 2007లో కంప్లీట్ అయింది. మా ట్యూషన్ నేమ్ వచ్చేసి లుంబిని నాలెడ్జ్ సెంటర్, అందులో మేము చెప్పడం జరుగుతుంది. సో BA చదివి కూడా జీహెచ్ఎంసీలో కార్మికురాలుగా చేస్తున్నారని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకు జీహెచ్ఎంసీ కావచ్చు, ఇందులో చేసేవాళ్ళు కావచ్చు, కొంచెం చదువు తక్కువ ఉండి కావచ్చు, అలా ఉండి చేస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు. మరి మీరు BA చదివినా కూడా ఇందులో ఎందుకు వర్క్ చేస్తున్నారు? కారణాలు ఏంటి? అంటే ఏమన్నా ఫైనాన్షియల్గా కావచ్చు, లేదంటే ఉద్యోగం రాకనా, ఎట్లాంటి కారణాలు ఉన్నాయి? ఇది మా అత్తమ్మది డ్యూటీ. ఇది తను అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది. మా కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ఈ పనిని చేయడానికి ఇష్టపడలేదు. మేమేంది చెత్త ఊకడం, దుమ్ము అదంతా మాకు పడది, వద్దు అనేసి వాళ్ళందరూ అనడం వల్ల సూపర్వైజర్ గారు నువ్వు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. సరే, మనం పని బ్రతకడానికి చేసుకుంటున్నాం, అందులో మంచి చెడు అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చేసే పనిని ఎప్పుడైనా మనం గౌరవిస్తేనే ఇతరులు గౌరవిస్తారు మేడం. పనిని నేను చులకనగా ఎప్పుడు కూడా చూడను, గౌరవంగానే భావిస్తాను. రోడ్డు క్లీన్ చేయడం అనేది అది మంచి పని మేడం. చెత్తను క్లీన్ చేస్తున్నామంటే అక్కడ ఎంత మనం సమాజానికి ఏమి ఇస్తున్నాం? మన ఇంటి చెత్తను తీసుకోవడానికే కొంతమంది ఇష్టపడరు. రోడ్లు క్లీన్ చేసి అక్కడ ఏదైనా మీటింగ్ అవుతుంది, CM ప్రోగ్రామ్ అవుతుంది, మినిస్టర్ ప్రోగ్రామ్ అవుతుందంటే ఫస్ట్ మేము ఆడ జాడకట్ట పెడితేనే క్లీన్ చేసిన తర్వాతనే వాళ్ళు రావడం జరుగుతుంది. అంత గొప్ప కార్యక్రమాన్ని మేమే మొదట ప్రారంభిస్తాము. దానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను మేడం. ఇంట్లో బాధ్యతలు కావచ్చు, 2 పిల్లలు ఉన్నారని చెప్పారు, ఇంట్లో బాధ్యతలు ఎట్లా నిర్వహిస్తారు? దాంతోపాటు ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ సాయంత్రం అయితే ట్యూషన్, ఇవన్నీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? మరి సమయం కావచ్చు ఎట్లా కేటాయిస్తారు? మన టైం 24 గంటలే. మనం దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటాం అనేది మన దాన్ని బట్టే ఉంటుంది. వాళ్ళు గొప్ప వాళ్ళు అయినరు, వాళ్ళకి 25 గంటలు ఉంటాయి అన్నట్టు ఉండదు. 24 గంటలలోనే మనం దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. నేను 5 to 2 వరకు ఇక్కడ ఉంటా. 5కి రావాలంటే మేము 3 o'clock 4 o'clock లేవాల్సిందే. ఇంట్లో వంట చేసుకొని పిల్లల్ని పంపించి అదంతా చేసి రావడం జరుగుతుంది. మళ్ళీ 2 o'clock ఇంటికి వెళ్ళిన తర్వాత నా పని కార్యక్రమాలు, నేను నా పని ఏదో చేసుకొని మళ్ళీ ట్యూషన్లకు వెళ్ళడం జరుగుతుంది.
ఆ విధంగా నా టైం అనేది నేను సేవ్ చేసుకోవడం జరుగుతుంది. 7 వరకు అక్కడ ఉండి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి వంట చేసుకొని తిని పడుకోవడం, మళ్ళీ 3 o'clock లేవడం. ఇదే రొటీన్ లైఫ్ మేడం. ఇప్పుడు 2 days నుంచి నా దగ్గరికి అందరూ వస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేనేందో కొత్తగా అన్నట్టుంది నాకు. మా లుంబిని నాలెడ్జ్ సెంటర్ని 4 గోడల మధ్య ఉన్నదాన్ని ప్రపంచానికి తెలియజేసారు. అసలు మీడియా వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకోటి, మా పిల్లలు నన్ను టీచర్ అని పిలవడం, దానికి నా బస్తీవాసులు సహకరించడము, నాతో పాటు ఇంకా 3 జాయిన్ అయ్యారు. వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తం 45 members ఉండే ఇంతకు ముందుకు ట్యూషన్లో, ఇప్పుడు 28 members అయ్యారు. తగ్గిరు పిల్లలు, పెంచడానికి ప్రయత్నిస్తాం. 4 టీచర్స్ కూడా వాళ్ళు కూడా ఫ్రీగానే చెప్తారు. వాసవి టీచర్, సోనియా టీచర్, దివ్య టీచర్ 3 ఉన్నారు. వాళ్ళు కూడా నా సహకారం అందిస్తారు. ఈ 2 రోజులలో నేను 2 గమనించిన మేడం. ఏంటిదంటే ఈమె ఏదో జాడకట్టబట్టి ఊడుస్తుంది, ఏదో పేపర్లో పడ్డది, ఏంది ఆమె డబ్బా ఆమె కొట్టుకుంటుంది అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది అరే మంచి పని చేస్తుందని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉన్నారు. సూపర్వైజర్ గోవింద్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సో శ్రవంతి గారితో మాట్లాడితే మీ సపోర్ట్ కూడా చాలా ఉందని చెప్తూ ఉన్నారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీ జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తూ తను ఫ్రీగా పేద విద్యార్థులకు ట్యూషన్ చెప్పడం కావచ్చు, మీకు ఎలా అనిపిస్తూ ఉంది? నేనైతే ప్రౌడ్గానే ఫీల్ అవుతాను మేడం. ఎందుకంటే ఈమె BA వరకు చదువుకొని ఆయమ మట్టుకే పెట్టుకోకుండా ఆ చదువుని వేరే పేద విద్యార్థులకు కూడా చెప్తున్నది అంటే కూడా గ్రేటే మేడం. అది మా 10 years నుంచి కూడా మన జిహెచ్ఎంసీలో జాబ్ చేస్తున్నాం. 3 years నుంచి బీద వాళ్ళకి చదువు చెప్పడము, ఈమె చదువుకున్నది ఓ 4గురికి ఉపయోగపడాలా అనే ఆలోచనతోటి బీద విద్యార్థులకు చదువు చెప్పడం అంటే కూడా గ్రేటే మేడం. తాము ఏదైతే చదువుకున్నారో అది 4గురికి ఉపయోగపడాలని చెప్పేసి సమాజానికి మనవంతు సహాయం మనం అందించాలని చెప్పేసి అయితే అంటున్న శ్రవంతి గారు ఎంతో మందికి ఆదర్శమని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ సాయితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.